మంచిది. ముందుగా మీ టీవీ ద్వారా ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుటపడి మళ్ళా తిరిగి ఆయన ప్రజాసేవలోకి రావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఇంకోటి ఏంటంటే సార్, అదేవిధంగా వెంకటరామరెడ్డి అనేటువంటి ఒక ఉద్యోగిని పర్మనెంట్ గా ఉద్యోగాల నుంచి తీసేస్తూ ఒక జీవోని జారీ చేసి ఇంత అరాచకం సృష్టించినటువంటి విధానాన్ని కూడా ఖండిస్తూ వెంకటరామరెడ్డిని తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాలని కూడా మీ టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు టాపిక్ లోకి వస్తే అది చెప్తారు సార్ ఒక సామెత, పాపట్లో బొట్టు పెట్టగానే పతివ్రత అయిపోయిందంట. ఆ విధంగా ఉంది సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. అసలు ఈ కోళ్లు కోయడం, ఈ మేకలు కోయడం, ఈ దౌర్జన్యాలు చేయడం, ఈ అక్రమాలు చేయడం అనేటువంటిది నేర్పించింది సృష్టికర్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు. మీరు బాలకృష్ణ గారు ఒక సినిమా ఓపెనింగ్ కి చూస్తే ఏ విధంగా మేకను కోసి ఆ రక్తాభిషేకం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి, అదేవిధంగా బాలకృష్ణ గారి ఫోటోకి, చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి చిమ్మించారో అవన్నీ కూడా వీడియోస్, విజువల్స్ నా దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఊరికి వచ్చేసిన దానివల్ల నాకు ఆ డేటా లేదు. ఎవ్రీథింగ్ ఫోటోస్ అన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తా, అన్ని ఉన్నాయి. ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారి భార్య 76 లక్షలు ఇచ్చింది, మా నిజ స్వరూపం ఇది అని చెప్పని ఈ టీవీ డిబేట్ల కోసం కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు నిజంగా చాలా నీతిమాలినటువంటి కార్యక్రమాలు. ఈ రాష్ట్రంలో ఏదైనా సరే అసంస్కృతమైనటువంటి, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా స్టార్ట్ అయినాయంటే, దోపిడీ కార్యక్రమాలు ఏదైనా స్టార్ట్ అయినాయంటే దానికి ఆజ్యం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారే వీటన్నిటికీ కూడా ఆజ్యం పోసి ముందు స్టార్ట్ చేసి టెంకాయ కొట్టి కర్పూరం ఉడికిచ్చి సాంబ్రాణి పుల్ల పూసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడే. ఆయన కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగేటువంటి కార్యక్రమాలు. ఈ రోజు మీరు చూసారంటే రఫా అనేటువంటి పోస్టర్ని మీరు పదే పదే చెప్తున్నారు. రఫా అనేటువంటి పోస్టరు గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమంలో